అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏడుంటారమ్మా మీరు? మూడు చింతలపల్లి. మొన్న నీ పేరేనమ్మా? సునీత. మొన్న రేవంత్ అన్న మీ ఇంటికి వచ్చిండా అమ్మా? వచ్చిండా? ఎప్పుడు ఏరా మీ ఊరి పేరేంది? మూడు చింతలపల్లి రేడా? అంబేద్కర్ కాలనీ. రేవంత్ అన్న మీ ఇంటికి వచ్చిండు కదా, అయితే మల్లారెడ్డి మినిస్టర్ మల్లారెడ్డి సార్ ఉన్నారు కదా, ఆయన వ్యాఖ్యలు చేసిండు. ఏమని అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి దళితుల ఇంటికి పోయి పొద్దున లేచిన తర్వాత నువ్వు దళిత బంధు రాదని చెప్పేసి నువ్వు ఇల్లు కడుక్కున్నావంట, శివయాత్ర చేసినావంట. అది నిజమేనమ్మా? మేము ఏం చేయలేదు సార్, అవన్నీ మేము ఏది చేయలే. మేము శివయాత్ర చేయలే, ఏది చేయలే. కాకపోతే అంబేద్కర్ కాడనే మాది కూరగాయల స్టాండ్ ఉంది. కూరగాయల స్టాండ్ కాడ అందరి లెక్క నేను నిలబడ్డా, అంతేగాని కాకపోతే ఈ 10 లక్షలు అవి ఇవి ఇస్తానంటుంది కదా, అయ్యో అవి కూడా మాకు ఇయ్యడో ఏమో అనుకొని మేము పోయి ఆడ నిలబడ్డాం. కానీ మేము ఆయనతో పోవాలనుకోలే. రేవంత్ రెడ్డి వచ్చడమే మా ఇంటికి కష్టము. ఆయన ఒక 10 సంవత్సరాలు తిరిగినా ఆయన దొరకడు. ఆయన దొరకనోడు మా ఇంటికి వచ్చిండు అంటే మాకు అదే సంతోషం సార్. మేము అన్నీ అనుకొని మేము పోలేము. అవన్నీ మేము అందులో పోవాలి ఇంట్లో పోవాలంటే పోలేము. ఆయన ఎక్కడనో తిరిగేటోడు, ఆ తిరిగేటైనా ఎన్నో రాజకీయాలు వెళ్ళేటోడు, ఆ వెళ్ళేటైనా మా ఇంటికి వచ్చిందంటే మాకు అంతే సంతోషం సార్. ఇప్పుడు నువ్వు మల్లారెడ్డిని పోయి కలిసినావా అమ్మా? మేము ఏం కలవలేదు సార్. మీ ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఏమైనా బెదిరించారా? రాలేరు, మా ఇంటికి వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఓకే, వాళ్ళు ఏదో మీ మీద కావాలని చెప్పేసి ఇట్లా వ్యాఖ్యలు చేస్తారు అంతేనా? ఎవరు రాలే, వాళ్ళు కూడా రాలే. వాళ్ళని ఎందుకు బదులు చేయాలి? మళ్ళీ రేవంత్ అన్న మీ ఇంటికి వచ్చిన సంతోషమా నీకు? చాలా సంతోషం సార్. రేవంత్ అన్న మా ఇంటికి వచ్చినందుకు కూడా చాలా సంతోషం. మళ్ళీ ఇప్పుడు దళిత బంధు ప్రకటించింది కదా కేసీఆర్, మీరు మళ్ళీ మీకు వస్తే అనుకుంటారా అనుకుంటారా? అందరికి వచ్చినట్టు మాకు కూడా రావాలి కదా. ఓకే, వాళ్ళు జనంలోకి వచ్చినట్టు మాకు కూడా రావాలి. సరే, మంచిదా.